హలో ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం వచ్చేసరికి కొట్నూరు వన్నమ్మ గుడి బ్యాక్ సైడ్ ఉండే వినాయకుడి షెడ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనం చూడిపోయే మోడల్ వచ్చేసరికి మోడల్ నంబర్ 5 అనమాట. వినాయకుడు అయితే చాలా అంటే చాలా బాగున్నాడు. అసలు పెళ్లి కొడుకు టైపు భారీ ఉన్నాడు వినాయకుడు. చెప్పడం ఎందుకు, మనం డైరెక్ట్ గా వెళ్ళి ఒకసారి వినాయకుడిని అయితే చూసేద్దాం పండి. వినాయకుడి విషయానికి వస్తే మనకైతే ఇక్కడ హంసవాహనం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ కింద మనకి బిందులో నుంచి వెన్నె అనుకుంటా. రూపాయలు అయితే కనుక మనకి రూపాయి షేప్ ఉంటాయి. సో ఇది రూపాయలు కాదు, వెన్నె ఉంటుంది. సో వెన్నె పడుతున్న విధంగా అయింది. ఇంకా కింద వచ్చేసరికి మనకి ఫ్లవర్ అయితే ఇచ్చినాడు. మనకైతే వినాయకుడు సింపుల్ గా ఫ్లవర్ పైన అయితే కూర్చొనేసి ఉంటాడు. అండ్ ఈ హంస యొక్క పింఛం వచ్చేసరికి అంటే రెక్క ఇటు సైడ్ ఉంటుంది మనకి. దాన్ని కూడా చూడొచ్చు. హంస యొక్క రెక్క పైన కూడా మనకి ఫ్లవర్స్ అయితే పెట్టినారు. అండ్ వినాయకుడి విషయానికి వస్తే చూడండి, అసలు పైన ఉన్న పేట అసలు ఎంత బాగుందో. ఒక రంగా చెప్పాలంటే మనకి వినాయకుడు వచ్చేసి పెళ్లి కొడుకు పోజులు అయితే ఉన్నాడు. ఈ వినాయకుడు మనకి టోటల్ గా 4 హ్యాండ్స్ అయితే ఉంటాయి. ఈ వినాయకుడు వచ్చేసరికి మనకి దాదాపుగా ఒక 4 to 5 feet మధ్యలో అయితే ఉంటాడు. అసలు మెల్లో ఆభరణాలు కూడా చూడండి, చాలా సింపుల్ గా ఎక్కువగా కనబడకుండా మనకి చిన్నగా మనకైతే చాలా అంటే చాలా బాగున్నాయి ఆభరణాలు కూడా. మీకు ఒకవేళ ఈ వినాయకుడు నచ్చింటే కనుక కింద డిస్ప్లే అవుతుంటే నంబర్ ని కాంటాక్ట్ అవ్వండి, లేదంటే డైరెక్ట్ గా వచ్చి ఒకసారి విజిట్ అయిపోయింది. ఇంకా అడ్రస్ విషయానికి వస్తే కనుక మీకు ఇక్కడ ఒక ఫ్రూట్ స్టాల్ ఉంటుంది. ఈ ఫ్రూట్ స్టాల్ దగ్గర మనకి గుడి వచ్చేసి వన్నమ్మ గుడి అనమాట. ఇట్లా వెళ్తే కనుక మనకి కదిరి అండ్ అనంతపూర్, ఇటు సైడ్ వెళ్తే కనుక మనకి హిందూపూర్. ఇక్కడ మనకి జస్ట్ గుడి దాటి ఇట్లా కాస్త వచ్చినామంటే ఇక్కడ మనకైతే షెడ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒకటే కాదు, మనకి ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఇంకొక షెడ్ ఉంటుంది. ఆ బ్యాక్ సైడ్ షెడ్ లో కూడా వెళ్ళేసి ఒకసారి చూద్దాము. అడ్రస్ వచ్చేసరికి ఇది. మీకు లైవ్ లొకేషన్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ట్యాప్ చేసేసి డైరెక్ట్ గా వచ్చి ఒకసారి విజిట్ అవ్వండి.